అనంతపురం జిల్లా కొర్రకోడులో మత ప్రచార వాహనంపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 4న గాస్పెల్ చర్చ్ వాహనంపై కొందరు వ్యక్తులకు దాడి చేశారు. గ్రామంలో ఇళ్ల వద్దకు వచ్చి మత ప్రచారం చేస్తూ ఉండటంతో యువకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే యువకులకు క్రైస్తవ మత ప్రచారులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో యువకులు చర్చి వాహనంపై దాడి చేశారు. మత ప్రచారకుల ఫిర్యాదుతో 14 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, ఇక క్రైస్తవ మత ప్రచారకులకు యువకులకు మధ్య వాగ్వాదం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంటింటికి వచ్చి మత ప్రచారం చేస్తున్నారనే నెపంతో యువకులు అక్కడున్నటువంటి వాహనంపై దాడి చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కొర్రకోడులో చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ విజయ్ ఉన్నారు. విజయ్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ జమీమా. అనంతపురం జిల్లా కొర్రపాడు గ్రామంలో మత ప్రచారం నిర్వహిస్తున్న ఒక వాహనంపై అక్కడ ఆ గ్రామంలో ఉన్న యువకులు దాడి చేసిన సంఘటన అయితే మనకు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే మనము క్రైస్తవ మత ప్రచారం నిర్వహిస్తున్న దాదాపు 15 మంది క్రైస్తవ మతస్థులని కొర్రపాడు గ్రామస్తులు అడ్డుకున్న సంఘటన అయితే చోటు చేసుకుంది. ఒక వాహనంలో మత ప్రచారాన్ని ఇంటింటి మత ప్రచారం నిర్వహిస్తున్న వారి వాహనం పైన అక్కడ గ్రామంలోని యువకులు దాడి చేసిన సంఘటన ఒక్కసారిగా అయితే అక్కడ ఉలిక్కి పడేలా చేసింది. దాదాపు 10 నుంచి 15 మంది యువకులు ఆ వాహనంపై దాడి చేసి వాహనాన్ని పూర్తి ధ్వంసం అయితే చేశారు. అయితే మత ప్రచారం నిర్వహించకూడదు, క్రైస్తవ మత ప్రచారం నిర్వహించకూడదంటూ మా గ్రామంలోకి రావద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి గొడవ సృష్టించారు. అయితే ఇది ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఇది సోషల్ మీడియా ద్వారా పూర్తి వైరల్ కావడంతో ఎవరైతే దాడి చేశారో వారి దాదాపు 14 మందిని గుర్తించి 14 మంది పైన పూర్తిగా కేసులు అయితే పెట్టడం జరిగింది. అయితే ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదంటూ గ్రామస్తులని ఆ గ్రామంలో పూర్తి పోలీసులు అయితే కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ విజయ్.